Audio check. Audio check. 1 2 3 4. Okay na? మీడియా మిత్రులకు నమస్కారం. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ప్రభుత్వం 3 రోజుల పాటు రైతు విజయోత్సవాల పేరుతోటి వాళ్ళ పరిపాలన పూర్తయి 1 సంవత్సర కాలం జరుగుతున్న నేపథ్యంలో ఒక కొత్త తరహా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అంటే ఏం చేయకుండానే సంబరాలు చేసుకోవటం అన్నమాట. విజయోత్సవాల పేరుతోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉత్సవాలను వాళ్ళు రైతులను మోసం చేసినటువంటి మోసాల ఉత్సవాలుగా చేసుకోవాలి. ఒక 2 సంవత్సరాల క్రితం వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతోటి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా రైతు సంఘర్షణ సభ పేరుతోటి ఒక సభ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా నయవంచన చేసి మోసం చేసి రైతు డిక్లరేషన్ పేరుతోటి ఒక 9 హామీలనిచ్చి రైతుల తోటి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంగా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇవాళ 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ విజయోత్సవాలు ఎవరి కోసం? ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత చెప్తుండరు, ఎద్దేడిసిన యవశం రైతేడిసిన రాజ్యం బాగుపడదు అని. ఇవాళ తెలంగాణలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు 6 గాలం తిప్పలబడి దుక్కి దున్ని ఇత్తనాలేసి పంట పండించి ఆ పంటను అమ్ముకొని కూడా సరైనటువంటి మద్దతు ధరలు రాక, బోనస్ అందక, కొనుగోలు కేంద్రాలు లేక, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలేవి నెరవేరక ఇవాళ అయ్యో రామచంద్ర అని చెప్పి గోసపడుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులంతా కలిసి విజయోత్సవాలు మాత్రం చేసుకుంటున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, మీకు కొంచెమన్నా సిగ్గు ఉంటే, కొంచెమన్నా 2 సంవత్సరాల క్రితం ఏ రాహుల్ గాంధీ గారిని అయితే తీసుకొచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ చేయించినారో ఇవాళ మళ్ళా అదే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వారితోటి తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా క్షమాపణ చెప్పించి మీరు విజయోత్సవాలు చేసుకోవాలి. ఆనాడు మీరు చేసినటువంటి రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో ఇగో దీని మీద ఫోటోలు కూడా ఉంటాయి చాలా స్పష్టంగా. సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, వీళ్ళందరి ఫోటోలతో రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక 9 హామీలు ఇచ్చినారు. ఈ 9 హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చనందుకు మీ రైతు డిక్లరేషన్ని మోసాల డిక్లరేషన్గా డిక్లేర్ చేసి, అయ్యా మేము మోసాల డిక్లరేషన్ చేసినాము, మీరు ఓట్లేస్తే మేము అధికారంలోకి వచ్చినాము, మాది అధికారంలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ మోసం చేసినాం కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పి చెంపలేసుకొని తెలంగాణ రైతులను క్షమాపణ అడిగి మీరు విజయోత్సవాలు చేసుకుంటారో, మోసాల ఉత్సవాలు చేసుకుంటారో, ఆ సభలు రద్దు చేసుకుంటారో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలా, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశాల్లో చాలా పెద్ద ఎత్తున చేసినటువంటి మోసం, సోనియమ్మ సాక్షిగా రాబోయేటటువంటి సోనియమ్మ రాజ్యంలో ఇందిరమ్మ రైతు భరోసా అని చెప్పి అనౌన్స్ చేసి ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి నిన్నగాక మొన్న పంట పండించుకుంటే వానాకాలం పంటకు ఒక్క రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ రైతు విజయోత్సవాలు చేసుకోవడానికి సిగ్గుండాల.
వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు మేము రైతు భరోసా ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తే వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి ఈనాటి వరకు ఒక్క కౌలు రైతుకు కానీ ఒక్క వ్యవసాయ కూలీకి కానీ రైతు భరోసాను అందివ్వని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు విజయోత్సవాలు చేసుకోవడానికి కొంచెమన్నా కూడా సిగ్గుండాల మీకు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్నటువంటి కూలీలందరినీ కూడా వ్యవసాయానికి అనుబంధంగా చేస్తామని చెప్పి ఏడాది గడుస్తున్నా కనీసం వాళ్ళ లిస్టు కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఏం చేయాలో ఆలోచించకుండా ఇవాళ మీరు రైతు విజయోత్సవాలు ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం మీరు ఎలగబెట్టినని చేస్తున్నారు అనేటువంటిది మీ 3 రోజుల విజయోత్సవాల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇంకొకటి అసలు సిసలైంది, అధికారంలోకి రావంగానే 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో సంపూర్ణం చేస్తాం, ఇందిరమ్మ సాక్షిగా, సోనియమ్మ సాక్షిగా ఆనాడు రైతు డిక్లరేషన్లో కాళోజీ గారి పేరెత్తి, పివి నరసింహారావు గారి పేరెత్తి, సమ్మక్క సారలమ్మల పేరెత్తి, కాకతీయ చరిత్ర పేరెత్తి ఇన్ని మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీ సొంతూళ్ళే కూడా ఉన్నటువంటి రైతులందరికీ రైతు రుణమాఫీ చేయలేనటువంటి పరిస్థితి. దానికి మీరు ఏం సమాధానం చెప్తారో తెలంగాణ ప్రజలకు చెప్పి మీరు 3 రోజుల రైతు విజయోత్సవాలు నిర్వహించుకోవాలి. ఇంకా చాలా మాటలు చెప్పినారు. ఆనాడు పంట నష్టపోతున్నారు రైతులంతా కూడా అనేక కారణాల చేత. తెలంగాణ రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏంటంటే సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రైతులకి నాణ్యమైనటువంటి నకిలీ లేనటువంటి విత్తనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించలేకపోయింది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అందించలేకపోతోంది. ఎరువులు చీడపీడలు వస్తే వాటన్నిటినీ కూడా నివారించేటటువంటి పురుగు మందులన్నీ కూడా కల్తీ నకిలీ అవ్వటం వల్ల వాటి వల్ల కూడా రైతులకు నష్టం జరుగుతోంది. విత్తనాలు ఎరువులు నకిలీ ఉండడం వల్ల దిగుబడి తగ్గి రైతు నష్టపోతున్నాడు. ఇదొక వైపు అయితే అకాల వర్షాలు, అనేక ప్రకృతి విపత్తులు, వీటన్నిటి వల్ల కూడా వరదల కారణంగా వీటన్నిటి వల్ల రైతు పంట నష్టపోయేటటువంటి సమయంలో నష్టపరిహారం చెల్లించడం కోసం గతంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెడితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్నాళ్ళు అది నడిచింది. ఆ తర్వాత ఎక్కడ నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందో అన్నటువంటి అక్కసుతో ఆనాడున్నటువంటి కేసీఆర్ గారు ఫసల్ బీమా పథకాన్ని నడవనీయలే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఒక హామీ ఇచ్చింది, మేము రైతులను చూస్తే మా గుండె చెరువైతుంది, మా కాంగ్రెస్ పార్టీ రైతుల కోసమే పుట్టిన పార్టీ, రైతన్నలంటే నేను కూడా రైతు బిడ్డగా చెప్తున్నా, రైతన్నలంటే మా పార్టీకి చాలా ముఖ్యం, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం కాబట్టి ప్రకృతి విపత్తులతో మీరు నష్టపోతే మీ పంటకు నష్టపరిహారం ఇవ్వడానికి ఒక సరికొత్త పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజానికానికి మాటిచ్చినారు. మరి మీ మాట ఏడబాయే అని మేము అడుగుతున్నాం. పంటల బీమా పథకం రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇచ్చిండ్రా, సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇచ్చిండ్రా, లేకపోతే మొన్న గెలిచిన ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీ గారికి గిఫ్ట్ ఇచ్చిండ్రా చెప్పాలి. మా తెలంగాణ రైతులకైతే ఈనాటి వరకు పంటల బీమా పథకం కొత్తది రాలే. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఫసల్ బీమా పథకం కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయితలేదు. తెలంగాణలో రైతులు మాత్రం అయ్యో రామచంద్ర అని అరిగోసపడుతున్నారు. ఇంకా ధరణి పోర్టల్ ఇదొక పెద్ద స్కామ్. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడున్నటువంటి రైతుల భూములన్నిటినీ కూడా కబ్జా పెట్టి కొన్ని సామాజిక వర్గాలకు వాళ్ళ అనుయాయులకు ఎన్నడో ఊళ్ళల్లా దానం చేసినటువంటి జమీందారుల భూములన్నీ కూడా హస్తగతం చేసుకొని
ప్రభుత్వ భూములన్నిటినీ కూడా ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి తెలంగాణ రైతులను నిలువున ముంచి తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్, దాదాపు కొన్ని వేల ఎకరాలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తగతమైంది ధరణి పోర్టల్ మూలంగాని తెలంగాణ రైతులందరికీ కూడా తెలిసినటువంటి అంశం. మరి ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉన్ననాడు ధరణి పోర్టల్ గురించి వందల సార్లు వేల సార్లు మాట్లాడి మేము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాము, ఒక అత్యద్భుతమైనటువంటి భూమాత పోర్టల్ను తీసుకొస్తాము, తెలంగాణ రైతులకే సర్వ హక్కులు ఉండేటట్టుగా చేస్తాము అని మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈనాటి వరకు కూడా ధరణి పోర్టల్ని ఎందుకు రద్దు చేయలేదో వారు సమాధానం చెప్పి ఈ 3 రోజుల పాటు రైతు విజయోత్సవాలను వారు జరుపుకోవాలి. నేను ఇందాక చెప్పినటువంటి అంశం నకిలీ విత్తనాలు, పురుగు మందులు సంబంధించినటువంటి అంశంలో వాటిపైన ఉక్కుపాదం మోపడంతో పాటు ఒక కొత్త చట్టం తీసుకొస్తామన్నారు. వీటి నియంత్రణకు ఒక కొత్త చట్టం తీసుకొచ్చి ఎక్కడెక్కడ నకిలీ విత్తనాలు తయారవుతున్నాయో, పురుగు మందుల కంపెనీలు ఉన్నాయో, వాటి సరఫరా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఒక పీడీ యాక్ట్ పెడతాం వాళ్ళందరిపైన అని చెప్పినారు. మొత్తం బొక్కలు ఇరగ్గొట్టి మక్కీలు ఇరగ్గొట్టి జైళ్ళల్లో దోల్తా అని చెప్పినారు. అంటే మాటలు చెప్పడంలో రేవంత్ రెడ్డి గారికి వటిగానే నరం లేని నాలిక, మాటలే కదా ఏం పోయింది అని అనుకొని మాట్లాడతారు. ఈ రోజు వరకు ఒక్క నకిలీ విత్తనాల కంపెనీనైనా మీరు పట్టుకున్నారా? ఒక్కరి మీదనైనా చర్యలు తీసుకున్నారా? ఎక్కడన్నా వీటిని నియంత్రించినరా? దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవే కాకుండా నూతన వ్యవసాయ విధానము, పంటల ప్రణాళిక, అసలు నిజంగా వీటి గురించి తెలిస్తే నూతన వ్యవసాయ విధానం అంటే ఏంటిది, పంటల ప్రణాళిక అంటే ఏంటిది, ఈ ప్రణాళికను ఎట్లా చేయాలి, దానికి సంబంధించి ఎటువంటి అవగాహన ఉండాలి అనేటువంటిది తెలిస్తే నిజంగా కూడా ఈ పాటికే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి కొంత ప్రణాళిక జరిగి ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక రూపొందించలేకపోవడం తెలంగాణ రైతుల దురదృష్టం. అనేక మాటలు చెప్తారు, మేము 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం తీసుకొచ్చినాము, కాళేశ్వరం ఉన్నది కాబట్టికనే ఇవాళ మొత్తం తెలంగాణలో పంట సాగైతుంది అని బీఆర్ఎస్ పార్టీ. మేము వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి కాసేపు మూసీ పేరుతోటి, కాసేపు హైడ్రా పేరుతోటి, కాసేపు ఇంకో కొత్త పేరు పెట్టి కాలమెల్ల తీసుకుంటా 6 గ్యారెంటీల అమలు చేయకుండా తెలంగాణ రైతులను నిండా ముంచటమే తప్ప రైతుల గురించి ఒక్కనాడు కూడా ఆలోచించాల. గతంలో నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితం రైతులకు భూసార పరీక్ష చేస్తే ఏ పంటలు వాళ్ళు పెట్టుకోవస్తుందో, ఏ పంటలు వాళ్ళు పెట్టుకోగలుగుతారో వాళ్లకు తెలుస్తుంది అని చెప్పి ఆనాడు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 90 కోట్ల రూపాయలు సాయిల్ టెస్ట్ కోసం రిలీజ్ చేస్తే ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. సాయిల్ టెస్ట్ లేదు, మన్ను లేదు, పైసలు తీసుకున్నారు గంతే. భూసార పరీక్షలు అటకెక్కినాయి. ఆ తర్వాత ఫసల్ బీమా పథకం తీసుకొస్తే తెలంగాణ రైతులకు పంట నష్ట పరిహారం అందుతుంది. నరేంద్ర మోడీ గారికి ఎక్కడ పేరొస్తుందో అని చెప్పి ఏడాది తిరగక ముందే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఫసల్ బీమా పథకాన్ని అటకెక్కించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే పని చేసి ఫసల్ బీమా పథకం కాకపోతే మీరు ఇవ్వండి ఏదైనా కొత్త పథకం పెట్టి నష్టపోయినటువంటి రైతులకు అంటే అది ఆనాటి బీఆర్ఎస్కు చేతగాలే, ఈనాటి కాంగ్రెస్ పార్టీకి చేతనైతలేదు. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా చేస్తా తెలంగాణను అని చెప్పినారు గతంలో కేసీఆర్ గారు. ఆ తర్వాత వచ్చి రైతు రాజ్యం చేస్తా తెలంగాణను అని చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నకిలీ విత్తనాలను కనిపెట్టేటటువంటి పరిస్థితిలో కూడా, అరికట్టేటటువంటి పరిస్థితిలో కూడా, ఆ మాఫియాను అరికట్టే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు ఇచ్చి వాళ్లకు చేయూతను ఒక పక్క
నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ ఇస్తుంటే ఇవాళ ఒక్క పంటకిచ్చి 2 పంటలకు ఎగ్గొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో తయారైంది. కొనుగోలు కేంద్రాలలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకొక హామీ ఇచ్చినారు. వడ్లతో సహా 7 పంటలకు క్వింటాలకు 500 రూపాయల మద్దతు ధరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరించి రైతులకిచ్చి వాళ్లను ఆదుకుంటాము అని చెప్పినారు. అధికారంలోకి వచ్చినాక అన్ని హామీలు అటకెక్కి కేవలం సన్నవడ్లకే మేము 500 ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా పూర్తిగా సన్నవడ్లకు కూడా క్వింటాలకు 500 రూపాయలు పూర్తి స్థాయిలో మద్దతు ధర కలిపి ఇవ్వనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కొనుగోలు శక్తి రైతులకు ఎట్లా పెరుగుతుంది? కొనుగోలు కేంద్రాలు లేవు, వానొస్తే ఎండిపోయేటటువంటి పరిస్థితి, వర్షాలకు ఆ నీళ్ళల్లో కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి. భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎఫ్పిఓలను పెట్టి రైతులకు ఆర్థిక సహకారం చేసి ఒక దిక్కు గోడౌన్లు కట్టిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వడ్ల ఆరబోసుకునేటందుకు మార్కెట్ యార్డులు కూడా లేనటువంటి పరిస్థితి. దాని మీద ఏనాడైనా దృష్టి సారించిందా రేవంత్ రెడ్డి గారు? వారు సమాధానం చెప్పాలి. రైతులు పండించినటువంటి పంటలు డైరెక్ట్గా అంతర్జాతీయంగా ఎక్కడైనా కూడా అమ్ముకునేటట్టు, జాతీయంగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికైనా అమ్ముకునేటట్టు ఈ నామ్ అని చెప్పి ఇవాళ ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థను కూడా క్రియేట్ చేసి రైతు ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతు ఉత్పత్తులకు పంటలకు అమ్ముకునేటువంటి వెసులుబాటు కల్పించే ఒక్క స్కీమ్ అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తీసుకొచ్చిందా? రేవంత్ రెడ్డి గారు ఇవాళ నుంచి జరగబోతున్నటువంటి 3 రోజుల రైతు విజయోత్సవాల్లో సమాధానం చెప్పాల. ఒక్కటంటే ఒక్కటన్నా ఇవాళ సౌర విద్యుత్ని వాడుకొని కూడా పండించినటువంటి పంటలను ఎండబెట్టి డీహైడ్రేషన్ చేసి కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి సబ్సిడీలతోటి రైతులకి ఇవాళ మనకు సోలార్కి సంబంధించినటువంటి డీహైడ్రేటెడ్ స్కీమ్ని కూడా ఒక దాన్ని క్రియేట్ చేసి రైతులను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కోళ్ల పెంపకంలో కావచ్చు, గొర్రెల పెంపకంలో కావచ్చు, చేపల పెంపకంలో కావచ్చు, ఇంకా అనేక రకాల జీవాల పెంపకంలో కూడా 1,00,000 రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల వరకు కూడా లోన్లు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి రైతులను ఎంకరేజ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నడ్డి విరుస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతామని చెప్పినారు. కనీసం కేంద్రం సహకారం తీసుకొనైనా పెట్టండి, మీకు అది చేత కాదు. తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ పంట సాగు కూడా కేంద్రం 100% సబ్సిడీ తోటి పామాయిల్ పంట సాగులో రైతులకు కావలసినటువంటి డబ్బును పెట్టుబడి సాయంగా ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ అదనపు సాయాన్ని ఇచ్చి పంట చేతికొచ్చేంత వరకు కూడా రైతుల వెన్నుదన్నుగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా అటు రైతు భరోసా ఎగ్గొట్టి, ఇటు రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, అటు పంటల బీమా లేకుండా, ఇటు రైతు బీమా లేకుండా, పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, కనీసం కొనుగోలు కేంద్రాలు లేకుండా, పండించినటువంటి పంట దళారుల చేతిలోకి పోతుంటే ఇవాళ నిన్న పత్తి మార్కెట్లలో చూస్తే తేమ ఎక్కువైందని చెప్పి రైతులను మోసం చేస్తూ ఒక దిక్కు మిల్లర్లు మరో దిక్కు దళారులు మోసం చేస్తుంటే కూడా చోద్యం చూస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ అలా సిగ్గు లేకుండా మేము రైతులకు ఏదో ఎలగబెట్టినామని చెప్పి రైతులకు అద్భుతమైనటువంటి మేలు చేసినామని చెప్పి 3 రోజుల రైతు ఉత్సవాలు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులు వీళ్ళు చేస్తున్నదంతా కూడా చూస్తున్నారు. ఇవాళ నేల మంచిగుంటే పంట మంచిగా వస్తుంది అంటారు, విత్తనం మంచిదైతే చెట్టు మంచిది వస్తుంది అని అంటారు. రాజు మంచోడైతే
ప్రభుత్వం మంచిదైతే రైతులు ప్రజలు మంచిగా ఉంటారు. ఇవాళ ఉన్నటువంటి పరిపాలనలో రైతులు ఏడుస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఏడుస్తున్నారు. వాళ్లకు న్యాయం చేయకపోగా వాళ్ళ భూములు కూడా గుంజుకునేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గపు పరిపాలనను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోంది. కాబట్టి ఈ విజయోత్సవాలు జరుపుకునేటువంటి అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. వాళ్ళు చేసినటువంటి రైతు డిక్లరేషన్ మొత్తం కూడా మోసాల డిక్లరేషనే అని మరొకసారి తెలియజేస్తూ రైతులందరికీ కూడా క్షమాపణ చెప్పిన తర్వాతనే వాళ్ళు రైతు విజయోత్సవాలు జరుపుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.